వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈ రోజు డే 2 ఇన్ పాండిచ్చేరి అన్నమాట. మనం ఫస్ట్ విజిట్ చేసే ప్లేస్ వచ్చేసి సన్ రైజ్ అట్ అరోవిల్లీ బీచ్. అండ్ ఆ బీచ్ చూసిన తర్వాత మనం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ వెళ్తాం. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి బోటింగ్ వచ్చేసి 1 hour డ్రైవింగ్ అండ్ దాని ప్రైస్ వచ్చేసి 400 రూపీస్. మరి ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదాం పదండి. ఫస్ట్ మనమైతే ఇప్పుడు సన్ రైజ్ చూడడానికి అరోవిల్లీ బీచ్కి అయితే వచ్చాము. సూర్యుడు అప్పుడే నీటిలోంచి బయటకు వస్తున్నట్టే ఉంది కదా. ఆ అలల శబ్దం చాలా ప్రశాంతంగా కూడా ఉంది. బీచ్కి వచ్చే ముందు మనం కెమెరాను కూడా రెడీ చేస్తాం, కానీ ఇక్కడ చూసాక మన హృదయమే రికార్డ్ అవుతుంది. బీచ్ సన్ రైజ్ ఒక్కసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలాంటి మ్యాజిక్లా ఉంది కదా. సన్ రైజ్ చూసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి అయితే మేము స్టార్ట్ అయిపోయాం. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ వెళ్ళాల్సిన రూట్ అయితే మనం వాటర్లో వెళ్ళాలి. సో బోట్స్ అయితే బుక్ చేసుకున్నాం. బోట్స్ బుక్ చేయడానికి మనకి పర్ పర్సన్ వచ్చేసి 300 రూపీస్. యాక్చువల్లీ 400 యాక్చువల్ ప్రైస్, బట్ మనం బార్గెన్ చేసాం కాబట్టి 300కే ఇచ్చారు. సో లెట్స్ గో. ఒక చక్కని ప్రకృతి ప్రదేశానికైతే వచ్చాం. ఇది సాధారణ అడవి కాదు, ఇది నీటిలో పెరిగి మ్యాంగ్రూవ్ అడవి. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంటే సముద్రంలో లేదా నదికి దగ్గరగా ఉండే లవణపు నీటిలో పెరిగే మొక్కల అడవి. ఇవి నీటిలోనే నిలబడతాయి. చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇక్కడ గాలి చాలా చల్లగా ఉంది, అలలు మెల్లగా వినిపిస్తూ ఉన్నాయి. ఇది మనసుకు నిజంగా ప్రశాంతతగా ఉంది. ఇక్కడ బోటింగ్ కూడా ఉంటుంది. బోట్లో కూర్చొని అడవి మధ్యలో ప్రయాణం చేస్తే వాహ్, చాలా మంచి అనుభవం. ఇట్స్ లైక్ హెవెన్ అని కూడా చెప్పచ్చు. ఎక్కడ చూసినా పచ్చందనం, నీటి మధ్యలో ప్రకృతి మనతో మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ మన తీర ప్రాంతాలను తుఫాల నుండి కూడా రక్షిస్తాయి. ఇవి మనకు అవసరమైన ప్రకృతి భాగం. మీరు ఎప్పుడైనా పాండిచ్చేరి వస్తే ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ని తప్పకుండా చూసేయండి. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఏరియాలోనే ఈ స్పాట్ దగ్గర 10 minutes అయితే మాకు టైం ఇచ్చారు. ఆ 10 minutes లోపు ఈ ఏరియా మొత్తం కవర్ చేసుకొని రిటర్న్ అయితే వచ్చేయాలి. ఈ ప్లేసెస్ని డే 2లో కవర్ చేసేసాం. డే 3 ఇన్ పాండిచ్చేరి. అండ్ ఈరోజు మనం విజిట్ చేస్తున్న ప్లేసెస్ వచ్చేసి పారడైస్ బీచ్, స్ట్రీట్ షాపింగ్ అండ్ వినాయక టెంపుల్. సో లెట్స్ కవర్ దెమ్. ఈ టెంపుల్ పాండిచ్చేరిలోని ప్రముఖ వినాయక దేవాలయం. ఇక్కడ అనేక భక్తులు ప్రతిరోజు పూజలు చేస్తూ వినాయకుడి ఆశీస్సులు పొందడానికి ఇక్కడికి వస్తారు. ప్రతిరోజు నిత్య పూజలు ఇక్కడ జరుగుతాయి. వినాయక టెంపుల్ దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత ఇప్పుడైతే షాపింగ్ స్ట్రీట్కి అయితే వచ్చాం. ఇక్కడ చాలా అద్భుతమైన హోమ్ డెకర్ థింగ్స్ కూడా ఉన్నాయి. మరి అవేంటో చూసేద్దాం కదండి. స్ట్రీట్ షాపింగ్ అయిన తర్వాత లంచ్ చేసి పారడైస్ బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయాం. పాండిచ్చేరిలో అన్ని బీచెస్ కన్నా పారడైస్ బీచ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ బీచ్ చాలా క్లీన్గా మరియు క్లియర్గా కూడా ఉంది. ఇక్కడ నీరు చాలా స్వచ్ఛంగా, ఇసుక కూడా చాలా మృదువుగా కూడా ఉంది.
ఈ పాండిచ్చేరి ట్రిప్ చాలా ఆనందంగా గడిచింది. అండ్ పారడైజ్ బీచ్ విజిట్ చేసిన తర్వాత బెంగుళూరు అయితే రిటర్న్ అయిపోయా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. Please do like, share and subscribe.